వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్ లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసి కలుపుకొని మటన్ అయితే వేసేద్దాం. ఈ మటన్ ని మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ అనేది వస్తది. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు కారం అనేది ముక్కలకి పట్టి బాగా కొంచెం స్పైసీ అనేది ఉంటది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఒక 5 టమాటాలు బాగా పండిన టమాటాలు కట్ చేసి నేను వేశాను. ఈ టమాటాలు బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనాకులైతే వేసేద్దాం. ఈ పుదీనా ఫ్లేవర్ ముక్కలకి పెడితే రుచి అనేది ఇంకా బాగొస్తది. ఇందులో కొంచెం పెరుగు వేసేద్దాం. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు ఎందుకంటే ఇందులో మసాలా పౌడర్స్ అనేవి వేసాము ఎక్కువ కాబట్టి అంత స్పైసీ ఉండకుండా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ అయితే వేసుకుందాం. మటన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే. అంతే, మటన్ కర్రీ రెడీ అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.